హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ మల్లేష్ చేబ్రోలు, ఫౌండర్ ఆఫ్ ద మిస్టర్ వరల్డ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈరోజు మన కంపెనీ మార్కెట్లోకి వచ్చి చాలా రాష్ట్రాల్లో చాలా ప్లేసెస్లో చాలా సక్సెస్ఫుల్గా ముందుకు అనేది వెళ్తుంది. మార్కెటింగ్ రంగంలోనే ఒక కొత్త పద్ధతిలో మన కంపెనీ మంచిగా ఇన్కమ్స్ ఇవ్వడం కావచ్చు. ప్రతి ఒక్కరూ కూడా ఈజీగా ప్రతి ఒక్కరు కూడా ఎర్న్ చేసుకునే విధంగా మన కంపెనీని డిజైన్ చేసుకుని ఈరోజు మన మార్కెట్లోకి రావడం జరిగింది. అదే విధంగా మన కంపెనీలో ఒక కొత్త వినూత్నమైన పద్ధతిలో భారతదేశ వ్యాప్తంగా మనం డిజిటల్ ఫ్రాంచైజ్ సిస్టాన్ని ఈరోజు మనం ఇంట్రడ్యూస్ చేయబోతున్నామండి. దీని గురించి కొన్ని వివరాలు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం, ఏ విధంగా మనకి ఇది వర్కౌట్ అవుతుంది అనేది. ఒక ఫ్రాంచైజ్ అనేది చాలా ఇంపాక్ట్ చూస్తుంది సార్, ఎందుకంటే చాలా మెంబర్స్ కూడా బిజినెస్ చేయాలి, ఓకేనా, ఏదో ఒక విధంగా మనం ఒక ప్యాసివ్ ఇన్కమ్ సంపాదించాలి లేదా హ్యూజ్ ఇన్కమ్ సంపాదించాలని ఆలోచన ఉంటుంది. మరి ఓన్గా మనం బిజినెస్ స్టార్ట్ చేసినట్లయితే ఒక గైడెన్స్ అనేది ఉండదు, ఓకేనా, ఒక బ్యాకప్ సపోర్ట్ అనేది ఉండదు. ఈ విధంగా కొంతమంది పెట్టి ఫెయిల్ అయ్యే వాళ్ళు చాలా మెంబర్స్ అనేది ఉన్నది ఇక్కడ. అదే మన ఫ్రాంచైజ్ బిజినెస్ చూసుకున్నట్లయితే 90% సక్సెస్ రేషియో ఉంటుంది. ఎందుకు, లైక్ మన చాలా ఫ్రాంచైజీలు టీ టైమ్స్ కావచ్చు, లేకపోతే KFC కావచ్చు, మెక్డొనాల్డ్స్, డీమార్ట్, ఇవి తీసుకున్నట్లయితే అక్కడ ఫ్రాంచైజ్ వాళ్ళు పెట్టడంతో పాటుగా వాళ్ళు ఒక గైడెన్స్ ఇస్తారు, ఒక మోటివేషన్ ఇస్తారు, స్ట్రాటజీ ఇస్తారు, ఏ విధంగా బిజినెస్ చేయాలి అనే దానికి ప్లానింగ్తో వాళ్ళు ఒక సక్సెస్ఫుల్ ఫార్ములాని మన ముందుకి తీసుకొని మనతోటి బిజినెస్ చేయిస్తారు. అదే విధంగా వాళ్ళకి ఒక బ్రాండ్ అనేది ముందుగానే క్రియేట్ చేసుకొని అదే బ్రాండ్ తోటి మనం బిజినెస్ చేయడం వల్ల మనకు ఒక మంచి మార్కెట్లో మంచి బిజినెస్ అనేది రన్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మనం ఈ ఫ్రాంచైజెస్ లో సిస్టమ్ లో చాలా సక్సెస్ఫుల్ గా అందరూ కూడా ముందుకెళ్తున్నారు. ఇదే విధంగా మనం డిజిటల్ ఫ్రాంచైజ్ ని మనం ఇస్తున్నాము, ఓకేనా. మన మిస్టర్ వరల్డ్ కంపెనీలో పిన్ కోడ్ దగ్గర నుంచి, ఓకేనా, మండలాలు, డిస్ట్రిక్ట్లు, స్టేట్లు, ఓకేనా, భారతదేశ వ్యాప్తంగా ఈ 4 ఫ్రాంచైజీలు అనేది మనం ఇవ్వడం జరుగుతుందండి. దీనివల్ల చాలా బెనిఫిట్స్ అనేది కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. మరి ఏ విధంగా బెనిఫిట్ అవ్వాలి, ఓకేనా, ఒక మండలం తీసుకుంటే మనకి ఏ విధంగా బెనిఫిట్ ఉంటుంది, మరి డిస్ట్రిక్ట్ ఫ్రాంచైజ్ తీసుకోవాలంటే నేనేం చేయాలి, మరి నాకేం వస్తుంది, ఓకేనా, దీనివల్ల ఉపయోగం ఏంటి, మనకి నిజంగా వర్కౌట్ అవుతుందా అవ్వదా, అండ్ ఒక స్టేట్ ఫ్రాంచైజ్ తీసుకోవడం వల్ల ఏంది, ఒక పిన్ కోడ్ ఫ్రాంచైజ్ తీసుకోవడం వల్ల ఏంది, ఇలాంటి పూర్తి విషయాలు కూడా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. ఇక్కడ పిన్ కోడ్ ఫ్రాంచైజ్ దగ్గర నుంచి మండల్ ఫ్రాంచైజ్ అండ్ డిస్ట్రిక్ట్ ఫ్రాంచైజ్, స్టేట్ ఫ్రాంచైజ్, ఇలా 4 ఫ్రాంచైజీలుగా మన కంపెనీ ఆల్ ఓవర్ ఇండియా మన యొక్క కంపెనీని స్ప్రెడ్ చేద్దామనే ఉద్దేశంతో ఈ విధమైన బిజినెస్ ఫ్రాంచైజ్ అనేది తీసుకొని రావడం జరిగిందండి. ఫుల్లీ డిజిటల్ అండ్ ఆన్లైన్ ఫ్రాంచైజ్ మనం ఇచ్చేది. దీన్ని ఒక ఎగ్జాంపుల్గా ఒక డిస్ట్రిక్ట్ ఫ్రాంచైజ్ తీసుకుంటే ఉపయోగాలు ఏంటనేది చూద్దాము. దాని ద్వారా మీకు క్లియర్గా అర్థమవుతుంది. మీరు ఏదైనా ఒక డిస్ట్రిక్ట్ తీసుకున్నా సార్, ఫర్ ఎగ్జాంపుల్గా మనం హైదరాబాద్ డిస్ట్రిక్ట్ తీసుకుందాం, HYD హైదరాబాద్ డిస్ట్రిక్ట్ తీసుకుందాం, ఓకేనా. ఖమ్మం డిస్ట్రిక్ట్ తీసుకుందాం, ఒక 2 డిస్ట్రిక్ట్లను ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఒక పర్సన్ ఏం చేశారంటే హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ఫ్రాంచైజ్ని కొనుక్కున్నారు, జిల్లా ఫ్రాంచైజ్ కొనుక్కున్నారు. ఒక పర్సన్ ఖమ్మం జిల్లా ఫ్రాంచైజ్ కొనుక్కున్నారు. అయితే ఇక్కడ కొనుక్కోవడం వల్ల వచ్చే ఉపయోగం ఏంటంటే, ఫస్ట్ స్పాన్సర్ ఇన్కమ్ అనేసి, ఓకేనా, స్పాన్సర్ ఇన్కమ్ 20% రావడం జరుగుతుందండి. అదేవిధంగా ఎవరైతే ఫ్రాంచైజ్ తీసుకుంటారో వారికి సెల్ఫ్ క్యాష్ బ్యాక్ రూపంలో మనకి 10% ఇన్కమ్ అనేది వాళ్ళకి వస్తుంది. దీనితో పాటుగా హైదరాబాద్ డిస్ట్రిక్ట్లో ఎవరైనా ఒక వ్యక్తి, సపోజ్ ఎవరో ఒక రమేష్ అనే ఒక వ్యక్తి వచ్చాడు, తను రిజిస్టర్ అయ్యారు, ఓకేనా, మన కంపెనీలో రిజిస్టర్ అయ్యారు. హైదరాబాద్లో ఉన్న పర్సన్ తను ఏం చేశాడంటే మన దాంట్లో సబ్స్క్రిప్షన్ కూడా తీసుకున్నాడు, ఓకే. ఇక్కడ ఈ హైదరాబాద్ జిల్లా రేంజ్లో, ఓకేనా, ఎవరైనా కూడా సబ్స్క్రిప్షన్ తీసుకుంటే దాంట్లో నుంచి 20 రూపీస్ మనకి కమిషన్ అనేది రావడం జరుగుతుంది జిల్లా వ్యాప్తంగా. ఫర్ ఎగ్జాంపుల్గా ఖమ్మం డిస్ట్రిక్ట్ తీసుకుందాం, వరంగల్ తీసుకుందాం, లేదనుకుంటే ఏదైనా నెల్లూరు కావచ్చు, అనంతపురం కావచ్చు, వేరే స్టేట్లో ఏదైనా డిస్ట్రిక్ట్ కావచ్చు. ఆ డిస్ట్రిక్ట్ మొత్తంలో, జిల్లా మొత్తంలో మీరు కనుక ఆ ఫ్రాంచైజ్ తీసుకుంటే ఆ జిల్లా మొత్తంలో ఎవరు మన దాంట్లో సబ్స్క్రిప్షన్ తీసుకున్నా వాళ్ళ దగ్గర నుంచి 20 రూపీస్ కమిషన్ అనేది ఇన్స్టాంట్గా వాళ్ళకి రావడం జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా హైదరాబాద్ మొత్తంలో ఈరోజు ఒక 100 మెంబర్స్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నారు అనుకుందాం, ఇంటూ 20 రూపీస్ అంటే ఎంత అంటే ఇక్కడ 2000 రూపీస్ కమిషన్ అనేది ఇక్కడ మనకు వస్తుంది, ఓకేనా. అది ఇప్పుడు నెల్లూరులో ఒక 300 మెంబర్స్ ఈరోజు సబ్స్క్రిప్షన్ తీసుకున్నారు, ఇంటూ 20 రూపీస్ అంటే ఎంతంటే ఇక్కడ దగ్గరగా 6000 రూపీస్ కమిషన్ అనేది ఇక్కడ వస్తుంది. అయితే ఎప్పుడు న్యూ యాక్టివేషన్సే రావు కదా. అదేవిధంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్ ఇక్కడ ఒక నెల్లూరు డిస్ట్రిక్ట్ తీసుకుందాం, ఇది దగ్గర హైదరాబాద్ తీసుకుందాం. ఇక్కడ నెల్లూరు మొత్తంలో ఫర్ ఎగ్జాంపుల్గా మన కస్టమర్స్ ఒక 1000 మెంబర్స్ ఉన్నారు అనుకుందాం.
సబ్స్క్రైబర్ కావచ్చు, నాన్ సబ్స్క్రైబర్ కావచ్చు, అంటే ఫ్రీగా జాయిన్ అయినా కూడా లెక్కే అనమాట ఇక్కడ. సో మరి హైదరాబాద్ మొత్తం మీద కలిపి ఇక్కడ ఒక 5000 మెంబర్స్ ఉన్నారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్గా. అయితే ఇక్కడ మన దాంట్లో మిస్టర్ షాపింగ్, మిస్టర్ సర్వీసెస్ అనేది ఇక్కడ 2 ఆప్షన్ ఉన్నాయి సార్ మన దాంట్లో, ఓకేనా. సో మనకి ఏదైతే ఈ ఫ్రాంచైజీలతో పాటుగా మన దాంట్లో షాపింగ్ చేసుకోవచ్చు, ఆన్లైన్ షాపింగ్, మన దాంట్లో ఆన్లైన్ సర్వీసెస్ కూడా ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఈ 1000 మెంబర్స్ మన దాంట్లో ఉన్న ఏదో ఒక ప్రోడక్ట్, ఒక షూ ఆర్డర్ పెట్టారు అనుకుందాం, ఓకేనా. మన దాంట్లో షూ వచ్చింది, దాన్ని ఆర్డర్ పెట్టారు అనుకుందాం. ఈ షూ ఎప్పుడైతే ఈ 1000 మెంబర్స్ కొనుక్కుంటారో ప్రతి ఒక్క దాంట్లోంచి కొంత కమిషన్ వచ్చింది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్గా మనం ఇక్కడ ఒక 50 రూపీసే తీసుకుందాం, 50 రూపీస్ మార్జిన్ వచ్చింది అనుకుందాం ఇక్కడ ఏదో డిస్ట్రిక్ట్ ఫ్రాంచైజర్కి. సో 1000 ఇంటూ 50 రూపీస్ అంటే 50,000 రూపీస్ కమిషన్ అనేది తనకు జనరేట్ అవుతుంది కదా. లేదు ఒక 10 రూపీసే ప్రాఫిట్ వచ్చింది అనుకుందాం ఈ షూ మీద నుంచి. సో మనం మంచి క్వాలిటీ ఏదో ఇస్తున్నాము, ఒక ప్రోడక్ట్ ఇస్తున్నాము, దాని నుంచి 10 రూపాయల లాభం వచ్చింది అనుకుందాం. అంటే 10 రూపాయలు ఇంటూ 1000 మెంబర్స్ ఉంటే 10,000 రూపాయల కమిషన్ వస్తుంది ఈరోజు. సో ఇంకొకళ్ళు ఎవరో బెల్ట్ కొన్నారు, ఇంకొకళ్ళు ఎవరో ఏదైనా చికెన్ పికిల్ తీసుకున్నారు మన దాంట్లో, ఇంకొక ఏదో ప్రోడక్ట్ కొన్నారు. అంటే ఏ ప్రోడక్ట్ కొన్నా ప్రతి ఒక్క ప్రోడక్ట్ మీద కమిషన్ అనేది జనరేట్ అవుతుంది. లేదు సర్వీస్లో వాడుకున్నారు మన దాంట్లో, ఎవరో ఇన్సూరెన్స్ తీసుకున్నారు, లోన్ అప్లై చేసుకున్నారు, క్రెడిట్ కార్డు తీసుకున్నారు, లేదా డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, ఏదో ఒక సర్వీస్ అనేది యూజ్ చేసుకున్నారు, ప్రతి ఒక్క సర్వీస్ మీద కమిషన్ అనేది ఇక్కడ మీకు జనరేట్ అవుతుంది అనమాట. అదే ఇక్కడ హైదరాబాద్ లాంటి ప్రాంతాలు తీసుకుంటే ఎక్కువ మెంబర్స్ ఉన్నారు. సో అంటే ఒక్కొక్క పర్సన్ నుంచి, ఓకేనా, యావరేజ్గా ఒక 1000 మెంబర్స్ ఉంటే ఒక్కొక్క పర్సన్ నుంచి మీరు తీసుకున్న ఫ్రాంచైజ్ కొనుక్కున్న జిల్లాలో కనుక 1000 మెంబర్స్ ఫ్రీ యూజర్సే సార్. ఎవరు ఏ మనీ పెట్టేది ఏమీ కూడా ఉండదు ఇక్కడ. జస్ట్ ఖాళీ మన కంపెనీలో జస్ట్ రిజిస్టర్ అయితే చాలు, రెఫరెన్స్తో రిజిస్టర్ అయితే చాలు. ఈ 1000 మెంబర్స్ నెట్వర్క్ అనేది ఉన్నది ఇక్కడ. ఆ జిల్లా వ్యాప్తంగా ఈ పర్సన్ చేసినా చేయకపోయినా, ఇతని టీం అయినా కాకపోయినా, ఎవరి టీం అయినా కావచ్చు అండి. ఇక్కడ ఫ్రాంచైజ్ కొనుక్కున్న వాళ్ళే టీం బిల్డ్ చేయాలనేది ఏం లేదు ఇక్కడ, నెట్వర్క్ బిల్డ్ చేయాలనేది. ఏదో విధంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న ఈ 1000 మెంబర్స్ సో నెల మొత్తం మీద కలిపి వాళ్ళు ఏదో షాపింగ్ చేశారు, సర్వీస్ వాడుకున్నారు, రీఛార్జ్లో సంథింగ్ వాట్ ఎవర్ మేబీ ఏదో చేశారు. ఒక్కొక్కరి నుంచి అట్లీస్ట్ ఒక 100 రూపాయల ప్రాఫిట్ తీసుకున్నా కానీ వాళ్ళ నుంచి సో ఒక 1 lakh ఇన్కమ్ అనేది ఇక్కడ మనకి యాజ్ ఏ డిస్ట్రిక్ట్ ఫ్రాంచైజర్గా వస్తుందన్నమాట. ఇదే విధంగా మనకి స్టేట్ ఫ్రాంచైజ్ ఉంది, ఓకేనా, మండల్ ఫ్రాంచైజ్ ఉంది, పిన్ కోడ్ ఫ్రాంచైజ్ ఉంది. సపోజ్ ఇప్పుడు మండల్ ఫ్రాంచైజ్ తీసుకున్నట్లయితే మీరు ఏదైతే మండలం ఉంటుందో ఆ మండలాన్ని మీరు పర్చేజ్ చేసుకుంటారు, ఓకేనా. ఇప్పుడు ఆ మండలంలో ఎవరో న్యూగా యాక్టివేషన్ అయినా ప్రతి ఒక్కరి నుంచి 30 రూపాయల కమిషన్ వస్తుంది. అండ్ ఎవరైతే యాక్టివేషన్ అయ్యారో లేదా ఫ్రీగా జాయిన్ అయ్యారో వాళ్ళు ఏదన్నా షాపింగ్ చేసినా, సర్వీసులు వాడుకున్నా మనకి కమిషన్ అనేది ఇక్కడ మనకి రావడం జరుగుతుంది అనమాట, ఓకేనా. సో ఈ విధంగా మన కంపెనీ డిజిటల్ ఫ్రాంచైజీస్ని సో నాన్ వర్కింగ్ ఇన్కమ్ రూపంలో ఇవ్వడం జరుగుతుందండి. ఇక్కడ ఒకసారి మనం ఒక డిస్ట్రిక్ట్ ఒకరికి ఇచ్చాము అని అంటే సో అది వేరే వాళ్ళకి రాదు, ఓకేనా. అంటే ఒక డిస్ట్రిక్ట్ ఒక పర్సన్ మాత్రమే కొనగలడు. కాబట్టి ఎవరైతే మీరు ఇన్కమ్ సంపాదిద్దాం, ఓకేనా, ఒక మంచి బిజినెస్ని స్టార్ట్ చేసుకుందాం అనుకునే వారికి ఇది ఒక మంచి అవకాశం. ఎందుకు అని అంటే ఇక్కడ ఫ్రాంచైజ్ అనగానే మీరు ఏదో షాప్ చూడాలి, రెంట్ కట్టాలి, ఎంప్లాయీస్ని మెయింటైన్ చేయాలి, స్టాక్ మెయింటైన్ చేయాలి, ఏమీ లేదు సార్, ఓకేనా. జస్ట్ స్టాకు ఇవన్నీ కంపెనీ మొత్తం చూసుకుంటుంది ఇక్కడ. సో మెయింటెనెన్స్ కంపెనీ చూసుకుంటుంది, డెలివరీలు కూడా కంపెనీ నుంచి సిస్టమ్ అంతా రన్ అయిపోతుంది, ఓకేనా. ప్రొడక్ట్ సంబంధించిన అన్ని చూసుకుంటుంది, కమిషన్ చూసుకుంటుంది, ఎంప్లాయీస్ని శాలరీస్ అన్ని కంపెనీ బర్డెన్ చేసుకొని, ఓకేనా, కంపెనీ బ్రాండ్ వాల్యూ తోటి సో ఇక్కడ మీకు ఫ్రాంచైజ్ అనేది ఇస్తుంది. మరి మీరు ఏం చేయాలనంటే మీకున్న పరిధిలో డిస్ట్రిక్ట్ లెవెల్లో మీరు ఫ్రాంచైజ్ తీసుకున్నప్పుడు కొంచెం కంపెనీకి తోడుగా ప్రమోషన్ అనేది మీరు అక్కడ నుంచి చేయాల్సి వస్తుంది. అది ఏ విధంగా చేయాలి అనేది కూడా మీకు కంపెనీ టోటల్ గైడెన్స్ అనేది మీకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మనం ఆన్లైన్ డిజిటల్ ఫ్రాంచైజ్ అనేది సక్సెస్ఫుల్ గా ముందుకు తీసుకెళ్ళబోతున్నాం. దీని గురించి ఇంకా పూర్తి వివరాలు కావాలి, మనతోటి పార్ట్నర్ అవ్వాలి అని అనుకుంటే మీ యొక్క రిఫరల్ ద్వారా ఎవరైతే రిఫరెన్స్ ఇచ్చారో వారి ద్వారా కంపెనీ కాంటాక్ట్ అవ్వగలరు. ఇంకేదైనా ఇతర సహాయం కోసం మీరు మన కంపెనీ యొక్క కస్టమర్ కేర్ కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. కస్టమర్ కేర్ వివరాలు కావచ్చు, కంపెనీ వివరాలు కావచ్చు, మన కింద డిస్క్రిప్షన్ లో ఉంటుందండి. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.